హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగులో టైంపాస్ 2.0. నేను ఈ వీడియోలో నిన్నటి సాటర్డే ఎపిసోడ్లో విష్ణుప్రియ అండ్ సోనియా మధ్య జరిగిన ఆ క్లాష్ ఆఫ్ ద టైటన్స్ ఆ సీన్స్ గురించి నేను మాట్లాడబోతున్నాను. బేసికల్లీ దాని గురించి ప్లస్ కొన్ని నాగార్జున గారు ఎవరిని లేపి ఏం మాట్లాడేదో దాని గురించి కూడా మాట్లాడబోతున్నాను. బేసికల్లీ నిన్నటి ఎపిసోడ్ యొక్క క్విక్ రివ్యూ అనుకోండి. నిన్నటి ఎపిసోడ్లో విష్ణుప్రియ ఏం చేసింది, రోడ్డు మీద పేడ ఉంటే తిన్నగా ఉండకుండా ఆ పేడ మీద రాయేసింది. అది ఏ యాంగిల్ వేసిందంటే ఆ పేడ మొత్తం తన మొహం మీదకి వచ్చి పడేలా వేసింది. గుడ్ జాబ్ విష్ణుప్రియ. బేసికల్లీ విష్ణుప్రియకి సీత వెళ్ళి చెప్పిందంట, ఏమని, సోనియా ఈ మధ్య బాగానే నిఖిల్ మీద అదే చూపిస్తుంది అని చెప్పిందంట. ఆ తర్వాత విష్ణుప్రియ సరే అయితే నేను ఇంటర్వ్యూ చేస్తాను అని చెప్పేసి ఏం చేయబోతుంది, ఒక ఒక ఎలాంటి వ్యక్తి దగ్గర వెళ్ళి సరదాగా మాట్లాడబోతుంది. ఆ వ్యక్తి ఛాన్స్ దొరికితే చాలు, అక్కడ ఏ విధంగా ఆ సిచ్యువేషన్ తనకు అనుగుణంగా మార్చేసుకుందామా అని పూర్తి స్థాయి ప్రిపేర్ అయ్యి వచ్చిన వ్యక్తి అన్న విషయం గ్రహించక సోనియా దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడదామని చెప్తుంది సీతతోటి. అయితే సీత నాకు సంబంధం లేదు అని చెప్పేసరికి, నీకు సంబంధం లేదు, మొత్తం నేను విన్నాను, ఎవరెవరో అన్నారు నేను విన్నాను అని చెప్పి వెళ్ళి ఎవరిని సోనియాని అడుగుతుంది. మైక్ పట్టుకుని, అంటే మైక్ అంటే ఈ వాటర్ బాటిల్ మైక్లో పట్టుకుని, ఈ మధ్య అందరూ అంటున్నారు నీకు నిఖిల్కి నీకు నిఖిల్ అంటే మొదట్లో నచ్చలేదు, బట్ ఇప్పుడు నిఖిల్ మీద నువ్వు కొంచెం బాగా చూపిస్తున్నావు ఇది అని చెప్పేసి అంటే, దానికి ఫస్ట్ ఇనీషియల్ రియాక్షన్ ఫ్రమ్ సోనియా ఏంటి అంటే నవ్వుతూ నో కామెంట్స్ అన్నది. ఫస్ట్ రెస్పాన్స్ అది. అక్కడ నిజానికి ఈ సిచ్యువేషన్ని యూజ్ చేసుకుందాం అన్న థాట్ వెంటనే రాలేదు, బట్ నవ్వుతూ నో కామెంట్స్ అన్న వెంటనే అవును కదా, ఈ సిచ్యువేషన్ నేను యూజ్ చేసుకోవచ్చు కదా, కంప్లీట్లీ నాకు పాజిటివ్గా మార్చేసుకోవచ్చు కదా అని చెప్పి అక్కడి నుంచి కొంచెం సీరియస్గా రూమ్లోకి వెళ్ళిపోతున్నట్లు వెళ్ళి, ఆ తర్వాత ఇది మళ్ళీ వచ్చి ఎవరు మన విష్ణుప్రియ ఉంటే విష్ణుప్రియ దగ్గరికి వచ్చి, డోంట్ ఇంక్లూడ్ మీ ఇన్ యువర్ అడల్టరేటెడ్, ఐఎమ్ నాట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ అన్నది. ఇక్కడ విష్ణుప్రియకి బాగా కాలింది. అక్కడ తన ఆ మాట అనడానికి కారణం ఏంటంటే విష్ణుప్రియకి కాలాలి అనే, అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ స్టార్ట్ చేసింది ఖాళీగా కూర్చున్న వ్యక్తి దగ్గరికి వచ్చి స్టార్ట్ చేసింది విష్ణుప్రియ అనే, కాబట్టి డెఫినెట్లీ విష్ణుప్రియనే నెగిటివ్ అవుతుంది ఇప్పుడు నేను ఏం చేసినా అన్న ఇది తెలుసు కాబట్టి వచ్చి విష్ణుప్రియ దగ్గర ఈ డైలాగ్ వేసింది. ఎందుకంటే ఈ డైలాగ్కి విష్ణుప్రియ హర్ట్ అయ్యి దాన్ని సీన్ పెద్ద చేస్తే మొదట ఎవరు వేసారు అన్న ఇది వచ్చినప్పుడు విష్ణుప్రియని దొరికిపోతుంది, కాబట్టి నాకే పాయింట్స్ ఎక్కువ వస్తాయని చెప్పి వెంటనే ఈ డైలాగ్ వేసింది. డైలాగ్ వేసి టింగ్ 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 మట్టు మళ్ళీ వెళ్ళిపోయింది. విష్ణుప్రియ హర్ట్. దాని హర్ట్ అవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అది ఏంటి అంటే తను బేసికల్గా టీవీ యాంకరింగ్ చేస్తున్న టైంలో, ఈ యాంకరింగ్ వర్క్స్ చేస్తున్న టైంలో మధ్యలో కొన్ని అడల్టరేటెడ్ జోక్స్ వేస్తూ ఉంటుంది. తను షీఈ్ ఎ గుడ్ యాంకర్, అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు ఇలాంటి ఫన్నీ జోక్స్ ఇలాంటివి వేస్తూ కొంచెం అడల్టరేటెడ్ కామెడీ కూడా చేస్తూ ఉంటుంది. అలా అని చెప్పేసి అది మరీ వల్గర్గా అసహ్యంగా ఉంటుందని కాదు. సో ఇలా అడల్టరేటెడ్ కామెడీ అనేది తన ప్రొఫెషన్నే కొంచెం క్రిటిసైజ్ చేసినట్టు అయ్యింది, బట్ ఆ విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది విష్ణుప్రియ. అందువల్ల ఓవరాల్ సినారియోలో చాలామంది సోనియా వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అక్కడ యాక్చువల్లీ. బట్ ఎనీవే వెళ్ళింది. తర్వాత లోపల సీత, ఎవరు, సోనియా అండ్ అభయ్ కూర్చుని ఉంటే సీత వెళ్ళి నాకు సంబంధం లేదు, నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా రావు కదా అనుకుంటూ వచ్చి లోపలికి వచ్చి, నేను చెప్పలేదు, నేను మామూలుగా ఏదో మాట్లాడుతుంటే తనే వెళ్ళి నేను అడుగుతాను వచ్చింది నీ దగ్గరికి అని చెప్పి చెప్తుంది. ఈ లోపల విష్ణుప్రియ అక్కడ వస్తుంది. వచ్చి ఇంకా సోనియా ఇక్కడ అయితే ఇంకా బ్లండర్ చేసింది విష్ణుప్రియ. అదేంటి అంటే ఇంక ఫస్ట్ చేసిందే మిస్టేక్, అయితే ఇక్కడ చేసింది బ్లండర్ మిస్టేక్. వచ్చి ఏమంటుంది, సోనియా కాదు, నేను మామూలుగా అడిగాను, రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతుంది. ఈ విషయంలో మెచ్చుకోవచ్చు విష్ణుప్రియని. సోనియా కాదు, నేను మామూలుగా మాట్లాడాను మీతోటి అని చెప్తూనే నేనేమి అడల్టరేటెడ్ జోక్స్ చేయలేదు, నేను మీరు మీ మధ్య ఇది ఉంది అది ఉంది అని చెప్పంటే అప్పుడే అడల్టరేటెడ్గా మాట్లాడినట్టు అని అప్పుడే అడల్టరేటెడ్గా మాట్లాడింది యాక్చువల్లీ. ఓకే,
సో ఇక్కడ దొరికిపోయింది వెంటనే. స్టాప్ ఇట్ అని చెప్పి మన సోనియా దొరికింది, ఇంకా విష్ణుప్రియ దొరికిపోయింది, ఇంకా నాకు పాయింట్స్ వచ్చేస్తాయి, ఇంకా నేను దీన్ని పెద్ద సీన్ చేయొచ్చు అని చెప్పి. ఎందుకంటే ఇలా ఇలా అన్నది కదా, ఇంకా దాంతో ఇంకా తెచ్చిపోయింది. స్టాప్ ఇట్ అని చెప్పేసి లేనిపోని కోపాన్ని తెచ్చుకొని ఇంకా అలవడం స్టార్ట్ చేసింది. విష్ణుప్రియ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేసుకుంది అంటే సోనియా విష్ణుప్రియనే వచ్చి కెలికింది, మళ్ళీ విష్ణుప్రియనే వచ్చి యాడిటేటెడ్ కామెడీ చేసింది అన్నట్లు క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత బయటికి వెళ్ళి కూర్చుంది, అబ్బాయి పక్కన ఉన్నాడు. అప్పుడు బలవంతంగా గాలిలోకి చూస్తూ, ఇప్పుడు ఏడిస్తే నాకు మార్క్స్ మామూలుగా రావు, పాయింట్స్ పడిపోతాయి, ఆడియన్స్ అసలే చాలా పిచ్చోళ్ళు, ఎవడన్నా కొంచెం సింపతి కోసం ఏడ్చినా, ఏదో ఒక బ్యాక్ స్టోరీ చెప్పుకున్నా, కళ్ళమ్మ నీళ్ళు తెచ్చుకున్నా వాళ్ళకి ఓట్లు వేసి పడేస్తుంది ఈ తెలుగు పీపుల్ అనే లోపల అనుకుంటూ కళ్ళమ్మ నీళ్ళ కోసం ట్రై చేసింది. అప్పుడు పక్క నుంచి ఇంకొకళ్ళు ఆ విషయం గమనించి సోనియా అని అన్న వెంటనే ఓ అని చెప్పేసి కౌలింగ్ చేసుకుని అబ్బాయిని ఇలా కౌలింగ్ చేసుకుని ఫేస్ దాచేస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో నీళ్ళు రావట్లేదు యాక్చువల్లీ. దాచేసుకుని అని అడ్డం స్టార్ట్ చేసాక అప్పుడు అబ్బాయి దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి చెయ్యి వీపు మీద చేసేసి ఇష్టం వచ్చినట్టు ఆ వీపు పామేయడం స్టార్ట్ చేసాడు. అప్పుడు సోనియా అనుకుంది, ఆర్జీవి పామిన వీపుని అబ్బాయి పాముతున్నాడు అని చెప్పేసి అప్పుడు నిజమైన ఏడిపోచ్చి అని అడ్డం స్టార్ట్ చేసింది. అప్పుడు అడ్డం స్టార్ట్ చేసాక ఇంకా అబ్బాయి తెచ్చిపోయి ఇంకా పావడం మొదలెట్టాడు. ఇది చూసిన విష్ణుప్రియ మొత్తం ఆ లోపల నుంచి బయటకు వచ్చి చూస్తుంది. చూసి నువ్వు ఒక్కదానివే పుణ్యశ్రీ కాదు, అందరినీ ఇలా అనడం కరెక్ట్ కాదు అని చెప్పేసి పుణ్యశ్రీ అని చెప్పేసి ఇంకొక పదం బయటకి వచ్చేసరికి విష్ణుప్రియ తను అనుకుంటుంది, తను చెప్పాలనుకుంటుంది, తన పాయింట్స్ కరెక్ట్ అయినప్పటికీ వాటిని ఎక్స్ప్రెస్ చేయలేక ఇంకా దొరికిపోయింది. క్షమించండి. సో అక్కడ నాకు ఏడుపు వస్తుంది కానీ నేను ఏడవట్లేదు అని చెప్పేసి తను బేసికల్గా ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ వ్యక్తి అవ్వడం వల్ల, ప్లస్ ఏడిస్తే మార్క్స్ పడతాయి, ఏడిస్తే ఆడియన్స్ ఇలా కరిగిపోతారు అనే విషయాలు తెలియక అమాయకంగా తన ఒరిజినల్ యాటిట్యూడ్తో ఉండిపోయింది విష్ణుప్రియ. కానీ ఇక్కడ కంప్లీట్లీ ఫేక్ యాటిట్యూడ్ తోటి ఫుల్ ఏడ్ చేసి అబ్బాయిని కౌలింగ్ చేసుకుని ఫుల్ పామించేసుకుంటూ ఉంది సోనియా. మధ్యలో అబ్బాయి ఈవెన్ తలలో కూడా పావడం మొదలెట్టాడు. అయితే చుండు తాళడం గమనించి మళ్ళీ వీపుని పావడం స్టార్ట్ చేశాడు. అది సో ఇలాగా బాగా పామడాలన్నీ అయిపోయాక అప్పుడు రిలాక్స్ అవ్వడం జరిగింది అబ్బాయి అండ్ సోనియా. ఈ లోపల ఇంకొక లెవెల్లో వచ్చి ఆ పావడాన్ని ఆపడానికి కూడా ట్రై చేస్తుంది, బట్ అప్పటికే ఆపలేదు అబ్బాయి, అలా వీపు పాముతూనే ఉన్నాడు. అది సో ఓవరాల్గా ఈ పావడాలు, ఈ పుణ్యశ్రీ, ఈ యాడిటెడ్ కామెడీ ఇవన్నీ ఈ సీన్ అయిపోయాక దీనికి సంబంధించి యాక్చువల్లీ లాస్ట్కి విష్ణుప్రియకి నెగిటివ్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఆబ్వియస్లీ నాగార్జున గారు కూడా విష్ణుప్రియని అంటారు. ఎవరైనా సరే ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది చూడదు కదా, ఏం చూస్తుంది, కనిపిస్తున్న సీన్ ఏంటి అదే చూస్తుంది. సో కనిపిస్తున్న సీన్లో ఏంటి, పాపం అక్కడ సోనియా ఏడుస్తుంది, పాపం అక్కడ సోనియా అని తను పుణ్యశ్రీ అన్నది, సోనియాకి నిఖిల్కి మంచి కుయ్యి అని చెప్పేసి కూడా అన్నది మన విష్ణుప్రియ. సో ఆబ్వియస్లీ నాగార్జున గారు కూడా విష్ణుప్రియని అనడం జరిగింది, అండ్ ఆడియన్స్ కూడా విష్ణుప్రియకి నెగిటివ్ ఇచ్చి సోనియాని లైక్ చేయడం కూడా జరిగి ఉండొచ్చు బహుశా. మన ఆడియన్స్ యొక్క అద్భుతమైన ఐక్యూ లెవెల్స్ని బట్టి అదే నేను ఊహించగలను. అది జరిగింది టోటల్గా. సో గుడ్ జాబ్ బై సోనియా, యా సూపర్, మంచి పాయింట్స్ని భలే కొట్టేసింది ఈ ఎపిసోడ్ ద్వారా. ఎనీవే ఆ తర్వాత నాగార్జున గారు వచ్చి, ఆ నాగార్జున గారి కంటే ముందు యాక్చువల్గా ఇక్కడ చాలా బేబెక్క యొక్క అనేక సీన్స్ని చూపించింది. బేబెక్క ఒక్కసారిగా తనని తాను ఎలివేట్ చేసుకుంటుంది, నేను ఇక్కడ నుంచి ఒక రకమైన ఇది చేస్తాను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళాక అని చెప్పేసి ఆవిడ చాలా విషయాలు, చాలా డెసిషన్స్ అన్నీ తీసుకుంది. అది బట్ ఇవన్నీ కూడా ఆవిడ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళాక చేయాల్సి వస్తుంది. ఆవిడ ఎలిమినేట్ అయిపోయింది అని ఆల్రెడీ లోకం కాకులు వస్తుందా, లోకల్ కాకులకి వస్తున్నారు. యా సో కాబట్టి ఇంక బేబెక్ ఈరోజు ఎపిసోడ్లోంచి వెళ్ళిపోతుంది ఆవిడ. సో ఆవిడ సీన్ చూపించినా కూడా కొంచెం జాలేస్తూ, సరే ఇంకా ఈ ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు కొంచెం బ్రైట్నెస్ తగ్గించాల్సి వచ్చింది ఆ సీన్స్ వస్తున్నప్పుడు. ఎనీవే నాగార్జున గారు వచ్చి, నేను
అదవలేను, నేను గట్టిగా మాట్లాడలేను. ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా, నేను పెద్దగా ఎప్పుడు అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్స్ తప్ప ఎక్కువ నేను ఎక్కువ ఇలాగ ఎలగెంట్గా ఉండను, అంత కరెక్ట్గా కూడా ఉండను. కాబట్టి మీరే అదుచుకోండి అని చెప్పేసి ఈ కంటెస్టెంట్స్కి వాళ్ళకి ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళకి చూరకత్తి, ఆ కత్తి, ఈ కత్తి అని చెప్పేసి కొన్ని కత్తులతో ఆడించేది. వాటి గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇది అయిపోయాక అట్లీస్ట్ కొంచెం కొంచెం కూడా లేకపోతే ఇది బాగోదని చెప్పేసి ఒక బోర్డు పెట్టి, నేను ఇప్పుడు మీలో కొంతమంది హిట్ అయ్యారు, కొంతమంది యావరేజ్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తాను. వాళ్ళు నెక్స్ట్ సక్సెస్ అవ్వాలి, మీ మార్క్స్ పెంచుకోవాలి. మీకు 35 కంటే తక్కువ మార్క్స్ ఉన్నాయి, మీ 35 కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళ పేర్లు ఒక్కొక్క పేరు చదవడం స్టార్ట్ చేస్తారు. అందులో ఫస్ట్ పేరు వచ్చి ఎవరిది? సుందరకాండ హీరోయిన్ అపర్ణలా కనిపించే ప్రేరణది. అంటే నాకు కనిపిస్తుంది ఆవిడ అలాగా, మీకు కనిపించకపోవచ్చు. ప్రేరణ లేచి ఓ అని చెప్పి ఒక్కసారిగా తన నోరు ఎంత పైకి ఎంత పెద్దదో చూపించింది. యాక్చువల్లీ అవాక్ అయిందంటారు దాన్ని. అలా అవాక్కైన ప్రేరణ నిలబడే వెంటనే నాగార్జున గారు అంత అవాక్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను నీ పేరు ఎందుకు చెప్తున్నాను, డైరెక్ట్గా ఒకటి చెప్తాను కానీ వెనకాల అసలు రీజన్ ఆలోచించుకో అన్నట్లు డైరెక్ట్గా చెప్పిన రీజన్ ఏంటంటే, నువ్వు లోపలికి ఓడపడి చేస్తావు అనుకున్నాను, బట్ నువ్వేమో ఇలాగ సక్సెస్ కాకుండా ఫెయిల్ అవుతున్నావు అని చెప్పేసి అన్నారు. బట్ ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటి, నువ్వు వెళ్ళి గొడవలు అవుతుంటే గొడవలు ఆపేస్తున్నావు, అది తప్పు. గొడవలు అవుతుంటే గొడవలను పెంచాలి, ఇదే బిగ్ బాస్ సక్సెస్ ఫార్ములాస్. కాబట్టి నువ్వు ఈసారి నుంచి గొడవలు అవుతుంటే వెళ్ళి ఆ గొడవలు ఆపేయడానికి మాత్రం ట్రై చేయొద్దు అని ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇది మన ప్రేరణ అర్థం చేసుకుంటుంది లేదా అనేది రాబోయే ఎపిసోడ్స్ మరి చెప్పాలి. బట్ నిజానికి ప్రేరణ సక్సెస్ ఈ వీక్. కేవలం బిగ్ బాస్ తరపు నుంచి చూస్తే సక్సెస్ కాకపోవచ్చు, కానీ నిజానికి ప్రేరణ సక్సెస్. నెక్స్ట్ ఎవరిని లేపారు? ప్రేరణ తర్వాత ఎవరిని అఫ్కోర్స్ బేబక్కని లేపారు. బేబక్క గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఆవిడ ఎలాగో వెళ్ళిపోతుంది కాబట్టి. సెకండ్ ఎవరిని లేపారు అనేది నాకు కొంచెం గుర్తు రావటం లేదు. బట్ ఎనీవే తర్వాత ఆబ్వియస్లీ మన హీరో ఆదిత్య ఓంని లేపి ఆయనకు కూడా చెప్తారు నువ్వు కనిపించట్లేదు అని చెప్పేసి, అది దాని గురించి మనం మాట్లాడడం అవసరం. ఆయన ఎలా కనిపించలేదు, వినిపించలేదు కాబట్టి నాకేమీ అనిపించలేదు కాబట్టి నేనేమి మాట్లాడట్లేదు. నెక్స్ట్ విష్ణుప్రియని లేపి విష్ణుప్రియకి ఇచ్చిన సలహా ఏంటి చెప్తాను. నువ్వు మగవాళ్ళలాగా మంచి బలంగా ఉంటున్నావు, నువ్వు సెన్సిటివ్గా ఉండు అని చెప్పి డైరెక్ట్గా ఉన్నది చెప్పేశారు. దాని మీనింగ్ ఏంటి అంటే, నువ్వు ఏడాలి, ఎష్టో చోటు ఏడాలి, కళ్ళమండి తెచ్చుకోవాలి. అక్కడ సూర్య చూడు ఏడుస్తుంది, ఏడిస్తేనే బిగ్ బాస్ వ్యక్తి కడతాది. మీ మణికంటకి అంత ఫుటేజ్ ఎందుకు ఇచ్చాం? అవసరం ఉన్నా లేకపోయినా ఏడ్చి పారదొబ్బేడు మనిషి కాబట్టి అంత ఫుటేజ్ ఇచ్చాం. సోనియాకి ఎందుకు ఫుటేజ్ ఇచ్చాం? యాక్షన్ చేసి ఏడ్చి వీపి పామించుకుంది కాబట్టి తన సీన్స్ అలా పెట్టాం. నువ్వు ఏడాలి, ఏడిస్తేనే నీకు ఫుటేజ్ వస్తుంది, లేకపోతే ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి నేను తీసుకొచ్చావు, మా డబ్బులు మాకు వాపసు రావాలి కాబట్టి నువ్వు ఏడాలి అని చెప్పి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పరు కదా, డైరెక్ట్గా నువ్వు సెన్సిటివ్గా ఉండాలి అని చెప్తే అప్పుడు ఆ అమ్మాయికి కొంచెం ఏడుపు వచ్చింది. నేను సెన్సిటివేనండి అని అన్నది. చూద్దాం ఈ వీక్లో ఎంత ఏడుస్తుంది ఏంటి అది. సో ఈ విధంగా ఆ సెకండ్ అమ్మాయి ఎవరబ్బా, ఓకే గుర్తులేదు, ఐఎమ్ సారీ అబౌట్ దట్. బట్ దట్స్ ఆల్ ఫర్ టుడే. నేనంటే సాటర్డే ఎపిసోడ్లో ఎంతకంటే ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఈ సండే ఎపిసోడ్ నేను చూస్తాను లేదో డౌట్, అంటే ఈరోజు చూస్తాను లేదో డౌట్, బట్ సండే ఎపిసోడ్ అంటే పెద్దగా ఏముండదు, ఎలిమినేషనే కాబట్టి మండే ఎపిసోడ్ నుంచి మనం కలుసుకుందాం. మళ్ళీ మండే ఎపిసోడ్ రివ్యూ చేస్తాను. చెప్పాను మండే ఎపిసోడ్ రివ్యూ ట్యూస్డే ఎపిసోడ్ వెన్స్డే మార్నింగ్ రావచ్చు, కానీ అక్కడి నుంచి రెగ్యులర్గా ఎపిసోడ్ అయిన వితిన్ 2 hours మీకు నా రివ్యూస్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్. ఓకే బాయ్.